నమస్తే. ఏం చేస్తున్నారు? ఆషిని స్కూల్ దగ్గర దింపడానికి బయలుదేరాను. ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తే గానీ 7:00కల్లా ఆషి స్కూల్‌కెళ్ళడానికి రెడీ అవ్వదు. ఇదిగో నేను నా కారు తీసి ఆషిని స్కూల్‌కి ఎలా తీసుకెళ్తానో చూపిస్తాను. ఇవి 2 మన కార్లే. ఒకటేమో డాడ్జ్, ఒకటేమో హోండా అనమాట. తను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు హోండా వాడుకునేవాడు. మేమొచ్చిన తర్వాత డాడ్జ్ తీసుకొని తను డాడ్జ్‌లో ఆఫీస్‌కి వెళ్తుంటే నేను హోండా తీసి ఆషిని స్కూల్ దగ్గర దింపడం, తీసుకురావడం, మెల్లమెల్లగా రోడ్డు మీద వెళ్ళడం నేర్చుకున్నాను. నాకు లెర్నర్స్ లైసెన్స్ వచ్చేసింది. ఇంకా డ్రైవర్స్ లైసెన్స్ రావాల్సి ఉంది. స్టూడెంట్ డ్రైవర్ అని బోర్డ్స్ పెట్టుకొని ముందు వెనక మొత్తానికి కార్ డ్రైవింగ్ చేసేస్తూ రోజు పాపాయిని స్కూల్ దగ్గర దింపడం, తీసుకురావడం చేస్తున్నాను అనమాట. గమనించారా? అద్దం దగ్గర ఒక యెల్లో కలర్ స్లిప్ ఉంది. ఇదిగో ఇది. ఈ స్లిప్ మీద ఆషి పేరు అండ్ ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ పేరు ఉంటాయన్నమాట. మనము దింపేటప్పుడు స్కూల్ ముందు దింపేస్తాము. పాపాయి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ స్కూల్ నుంచి తెచ్చేటప్పుడు వాళ్ళు అద్దం దగ్గర ఉన్న ఆ స్లిప్ చూసుకొని ఏ స్టూడెంట్ కోసం ఈ కారు ఆగింది అని చూసి వాళ్ళు ఆ పేరు అనౌన్స్ చేసి ఆ స్టూడెంట్ని తీసుకొచ్చి వెనకాల కూర్చోబెడతారు. అలాగా పికప్ జరుగుతుంది. ఇవాళ నేను మీకు ఎలా డ్రాప్ చేస్తానో చూపిద్దాం అనుకొని ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇదిగో తెల్లవారిపోయింది. ఎండ కూడా వచ్చేస్తుంది. 7కే మేము స్టార్ట్ అయిపోయాము స్కూల్ దగ్గరికి. ఇంకో పాప కూడా ఉంది. ఆ పాప కిందింటి పాప. వాళ్ళ మమ్మీ ఇవాళ కొంచెం డ్రాప్ చేయరా అని అడిగారు. సరే అని చెప్పి ఆషితో పాటు తీసుకొని వచ్చేసాను. మనతో పాటు రావడమే కదా, మనం ఎక్స్ట్రా ఏం చేయట్లేదు కదా, తీసుకొని వచ్చేసాను. ఆషి స్కూల్ బస్ వస్తుంది, నేను దాంట్లో స్కూల్కి వెళ్తాను అని చాలా ఆశపడింది. కానీ స్కూల్ బస్ రాదు. అది ఫ్రీ అయినప్పటికీ ఈ కొంచెం డిస్టెన్స్కి స్కూల్ బస్ రాదంట. మనం ఉన్న ప్లేసు స్కూల్ బస్ వచ్చేంత దూరంలోనూ లేదు, అలా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయేంత దగ్గరలోనూ లేదు. అటు ఇటు కాకుండా ఉన్నాం అన్నమాట. చాలామంది నడుచుకుంటూనే వెళ్తారు. కానీ నేను కార్ తీస్తే డ్రైవింగ్ వస్తుందని చెప్పి రోజు దింపడానికి, తీసుకురావడానికి కార్నే వాడుతున్నాను. అటు ఇటు చూసుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే స్కూల్ జోన్లో అదిగో 20 స్పీడ్లోనే ఉండాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇలా రోడ్ దాటుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళే వరకు మనం చాలా పేషెంట్గా వెయిట్ చేసి కదలాలన్నమాట. స్కూల్ జోన్ దగ్గర ఓన్లీ 20 స్పీడ్ మెయింటైన్ చేయాలి అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో మన స్కూల్ జోన్ మనం ఎంటర్ అయిపోయాము. చాలా చూసుకుంటూ ఆచితూచి ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్టాప్ బోర్డ్ ఉంది కదా, చూసుకొని నేను ఒక్క నిమిషం పాటు ఆగి అవతల వాళ్ళని వెళ్ళనిచ్చిన తర్వాత నేను వెళ్ళాలి. సో వాళ్ళు కొంచెం ముందుకు కదిలిన తర్వాత నేను ముందుకు వచ్చేసాను. చాలా పెద్ద లైన్ ఉంటుంది. అందరూ కూడా పిల్లల్ని స్కూల్లో దింపడానికే వస్తారు. నెమ్మదిగా కదులుతూ ఉంటుంది లైన్. ఒక్కొక్కరు వాళ్ళ పిల్లల్ని దింపిన తర్వాత నెక్స్ట్ కారు వెళ్తుందన్నమాట. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో? ఆ లోపలికి వెళ్ళి మన స్కూల్ ఎదురుగా పాపాయిని దింపి రావాల్సి ఉంటుంది. నలువైపుల నుంచి కూడా అన్ని కార్లు పిల్లల్ని దింపడానికే ఉంటాయన్నమాట ఈ టైంలో. అందరూ కూడా పిల్లల్ని దింపేవాళ్లే కాదు, స్కూల్ జోన్లో ఎవరు వెళ్తున్నా చాలా స్లోగా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఇంకా అవసరమైతే కొంచెం ముందు బయలుదేరాలే కానీ హడావుడి పనికిరాదు. ప్రతిరోజు ఒక 15 నిమిషాల పాటు ఈ లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. అయిపోయింది, మనం స్కూల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. అందుకే ఒక 10-15 నిమిషాలు ముందు బయలుదేరటమే మంచిది. పాపాయి ప్రశాంతంగా స్కూల్కి వెళ్తుంది, హడావుడి లేకుండా. ఇది స్కూల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క కారు ఆగుతుంది. వాళ్ళ పిల్లలు దిగి స్కూల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. టీచర్స్ గమనించుకుంటూ ఉంటారు పిల్లల్ని. పాపాయి డోర్లు అన్లాక్ చేసేసాను, గుడ్ బై చెప్పేశాను. చక్కగా నడుచుకొని హ్యాపీగా క్లాస్కి బయలుదేరిపోయింది. నాకు నా కళ్ళతో పాపాయిని స్కూల్ దగ్గర దింపడం, తను లోపలికి వెళ్ళే వరకు చూడడం ఇష్టము. ఒకవేళ వాళ్ళ నాన్న దింపుతానన్నా తప్పనిసరిగా నేను పక్కన కూర్చొని తను వెళ్ళే వరకు చూస్తూ ఉంటాను. ఇంకా స్కూల్లో దింపిన తర్వాత ఇంటికి బయలుదేరిపోయాం అన్నమాట. పాపాయికి స్కూల్ అలవాటు అయిపోయింది, నాకు కూడా అలవాటు అయిపోయింది డ్రైవ్ చేయడము. ఇలా ప్రతిరోజు ఇది నా రొటీన్, దింపడం, తీసుకురావడం. నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.